హలో అందరికి. కాలభైరవుడి అనుగ్రహం అండ్ అనుభవాలు ఈ వీడియో పార్ట్ 1 ఏదైతే ఉందో అది చాలా మందికి బాగా రీచ్ అయింది అండ్ చాలా మంది పార్ట్ 2 కూడా చేయమని కోరారు. సో దానికోసమే నేను పార్ట్ 2 కూడా చేస్తున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం, ఇంతమంది అంటే 17,000 మంది చూశారు. యాక్చువల్లీ 17,000 మందికి వెళ్తుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఇది నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అప్లోడ్ చేసేటప్పుడు. దానివల్ల ఏంటి అంటే నోటిఫికేషన్ వెళ్ళలేదు, ఎవరికి వెళ్ళలేదు. ఈవెన్ దో మా అమ్మ ఫోన్కి కూడా నోటిఫికేషన్ రాలేదు. సో పెట్టి కూడా 4 గంటలు అయిపోతుంది, 5 గంటలు అయిపోతుంది, 47 వ్యూస్ ఉన్నాయి. ఇది ఇంకా వెళ్ళదులే, ఇంతే అయిపోయింది అనుకుని నేను చాలా ఒక పూట అంతా కూడా బాధపడ్డాను కూడా. కానీ తెల్లారి లేచి చూసేసరికి సడన్గా 1.5కి రీచ్ అవ్వడం, దాని తర్వాత 3,000 మంది చూడడం, దాని తర్వాత 5,000 మంది చూడ, ఇలా వెళ్ళిపోయి ఒక 17,000 మంది దాకా చూశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అది నిజంగా కాలభైరవుడు అనుగ్రహమే అనుకోవాలి. రెండో విషయం, నాకు ఒక విషయం అర్థం కదా, అంతమంది చూసినప్పుడు కొందరు ఉంటారుగా వితండవాదంగా వాదించే వాళ్ళు, కొందరు నాస్తిక భావంతో ఉన్న వాళ్ళు, కొందరు అదే నేను ఈజీగా నమ్మేదాన్ని కాదు, అంత ఈజీగా అన్నిటిని ఫాలో అయ్యేదాన్ని కాదు. ముందు ఒక ఎథిస్ట్ లాగా దాన్ని అప్రోచ్ అయ్యి, అది ఒక సైంటిఫిక్ గానో లేకపోతే నిజంగా నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడమో ఇలాంటివి ఏదో చేస్తే కానీ నేను నమ్మను. కొందరు వచ్చి ఒక ఆయనేమో ఇవి చాలా సామాన్యమైన విషయాలు, ఇవన్నీ కూడా సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. అదేంటే నా ఫ్రెండ్ ఎవరో కుక్కలకి రోజు అన్నం పెడతాడు, కానీ అతని చుట్టూ చాలా డాగ్స్ ఉంటాయి, కానీ అతనేం భైరవుడు సాధకుడు కాదు. అది అతని కర్మే. అతని జాతకాన్ని నిజమైన ఒక సరైనటువంటి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి పరీక్షింపజేయండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. అక్కడ కేతు ఎనర్జీ, శని, సాటర్న్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అది ఒకటి చూసుకోండి. రెండో విషయం, కాలభైరవుడు మనల్ని ఎంచుకుంటాడు కానీ మనం వాళ్ళని ఎంచుకోలేము. ఓకే. మూడో విషయం ఏంటి అంటే, అవన్నీ తిరుగుతూ ఉంటున్నాయి అండ్ ఆ ఎనర్జీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నాయి అంటే అసలు కలియుగంలో జనరల్గానే కాలభైరవు జనరల్గా ఒక నిజమైనటువంటి కాలభైరవ స్వరూపాన్ని అసలు చూడలేమని కూడా అంటూ ఉంటుంది. ఓకే. ఈయన ఎవరినైనా కాపాడాలి, ఆయన భక్తులనైనా కాపాడాలి అంటే ముందు ఈ డాగ్ అనేటువంటి ఒక సునక రూపంలో వచ్చి కాపాడడం, లేదు అంటే సునకాలని ప్రేరేపించి కాపాడడం. ఎందుకంటే డాగ్స్ అనేవి ఆయన రిప్రజెంటేటివ్స్ కాబట్టి అనేది ఉంటుంది. సాధనలే చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది ఈ ఒక్క జన్మే, అతను గత జన్మల్లో చేసి ఉంటాడేమో, ఏమో పోయి ఆ కర్మ డీకోడేషన్ ఏదో చేసుకోండి. అదంతా తెలియకుండా వచ్చి లట్ట మాట్లాడితే అట్ట. ఇంకొకటి ఏంటి, ఇంకొక ప్రబుద్ధుడు ఎవరో వచ్చి మీరు చెప్పే అంత ఉందా కాలభైరవుడికి అన్నాడుగా ఏదో మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తే నమ్మకండి, మీరు నమ్మాలని నేను చెప్పట్లేదు, నా అనుభవం నేను చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని నమ్మించాలని నాకేం పని. రెండోది, నేనేదో వ్యూస్ కోసం చేస్తున్నాను అనడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఛానల్కి మానిటైజేషన్ కూడా కాదు. 10,000 వ్యూస్, 1000 వ్యూస్ కాదు, 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా నాకు ₹1 రాదు. ఓకే. కాబట్టి నేను వ్యూస్ కోసం ఏం చేయట్లేదు. అది నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెయ్యాలనిపించి, నా అనుభవాలు పంచుకోవాలనిపించి పంచుకున్నాను. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే క్లోజ్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు ఒకవేళ మీ టైం వేస్ట్ కామెంట్ చేసి, నా టైం వేస్ట్ ఆ కామెంట్ చదివి. సో ఇదంతా అనవసరమైనటువంటి విషయం. అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవడం తప్ప. ఇంకొక ఆయన ఎవరో వచ్చి ఇవన్నీ సామాన్యమైన అనుభవాలు, అది ఓకే, ఎక్స్ట్రాడినరీ అనుభవం ఏంటో మీరే చెప్పండి. ఐఎమ్ ఆల్ ఇయర్స్. నేను వింటాను. ఎందుకు అంటే ఇది నా గురించి ఏం కాదు, నా గురించి కానే కాదు. భైరవుడు గొప్పతనం నేను చెప్తే ఏంటి, మీరు చెప్తే ఏంటి, ఇంకెవరైనా చెప్తే ఏంటి. ఎవరు చెప్పినా చెప్పేది ఆయన గురించి. కాబట్టి ఆయన గురించి ఎవరు చెప్పినా నేను ఖచ్చితంగా వింటాను. సో ఒకవేళ అలా అనిపిస్తే ఓకే, అది మీ అభిప్రాయం, తప్పే ఉంది. ఇప్పుడు నాకు వేరుగా అనిపించవచ్చు, మీకు వేరుగా అనిపించవచ్చు, ఇంకొకలా అనిపించవచ్చు. సో అది వేరుగా ఉంటుంది. అందుకే నేను చెప్పింది, నేను ఫస్ట్ ఒక ఎథిస్ట్ మేనర్లో వెళ్ళిన తర్వాతే ఒక నమ్మకం, లేదంటే బిలీఫ్, లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటా, ఈవెన్ దో అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఈ విషయాలు ఏవి మీకు తెలియవు. వచ్చి అంటే మీరంతా ఏంటి నాకు అర్థం కాదు, ఒక కల్టా యూట్యూబ్లో అంటే చాలా కాలం నుంచి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి పర్సన్స్ లాగా ఉన్నారు మీరంతా. సో ఒక కల్ట్ బ్యాచ్ లాగా ఇలాంటి ఎవరైనా వచ్చి చెప్తే లట్ట కామెంట్స్ చేయడం మీకు అలవాటే ఏంటి నాకు అర్థం కాదు. నేను అందుకే చెప్పింది, మీకు ఒకవేళ సూటబుల్గా లేదు అంటే వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోండి. ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఉంది, యూజ్ చేసుకోండి. ఇది అంతకుముందు ఫస్ట్ పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఇది కొంచెం అర్థం అవుతుంది. పార్ట్ 1 చూడకుండా ఇది పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని లింకప్ అయి ఉన్నాయి అందుకోసం. సో పార్ట్ 1లో చెప్పినట్టు కొందరు టార్గెట్ చేసేవాళ్ళు
అని చెప్పాను కదా, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి డాగ్స్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళబోతే నేను వెళ్ళి అక్కడ అడిగాను వాళ్ళని, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అది ఇదని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక కుక్క పిల్లలు పెట్టింది, పెద్ద అయినాయి, కొంచెం ఒక సగం అయినాయి, ఇంచుమించుగా సగం ఎదిగినాయి. అవి ఏంటి అంటే ఆ కుక్క అసలు ఈ వీధిలో ఉండదు, మా వీధిలో ఉండదు, మా స్ట్రీట్లో ఉండదు, కొద్దిగా అవతల ఉంటుంది. అలాంటి దాన్ని అదే ఎవరి జోలికి పోదు, ఎవరిని ఏమి అందు. దాని మెడకి ఉచ్చేయబోయారు, పట్టుకోవడానికి ఉచ్చేస్తారు కదా, ఉచ్చేయబోతే ఆ ఉచ్చు ఏమైందంటే దానికి నోట్లో పడింది, గొంతుకు పడకుండా నోట్లో పడింది. ఇదంతా కూడా ఇంజురీస్ అయిపోయినాయి అనమాట. అది చూసేసరికి నాకు కొంచెం ఇదనిపించింది. నేను వెళ్ళి వాళ్ళ మీద అరిసేసాను ఆ పర్టికులర్ పీరియడ్లో. అరిసి దాన్ని వదలవు అని చెప్పి కొద్దిగా గట్టిగా అరిచిన తర్వాత వాళ్ళు వదిలేస్తే నేను దాన్ని అలా పట్టుకుని కళ్ళలో నీళ్ళు తిరిగింది, అఫ్కోర్స్ నీళ్ళు తిరిగింది. సో నేను నేర్చుకుంటానే ఇంట్లోకి వచ్చా. అది మా ఇంటి కుక్క కాదు, మా వీధిలో కూడా ఉండదు కనీసం, దానికి నాకు అంత పెద్ద గట్టి సంబంధం కూడా లేదు. సో పట్టుకొని వచ్చాను, కానీ కళ్ళలోంచి టపా నీళ్ళు వచ్చేసాయి. దానికి వచ్చి కొద్దిగా ట్రీట్మెంట్ అదంతా చేశాను. అది ఒక 2 గంటల సేపు ఉంది, తర్వాత వెళ్ళిపోయింది. చెప్పాను కదా, అది ఇక్కడ ఉండే కుక్క కాదు. అది వీళ్ళు ఎవరైతే చెప్పాను కదా ఇబ్బంది పెడుతున్నారు అని, సో ఈ ఇంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా రెంటెడే. సో వాళ్ళు అనుకోకుండా యాక్చువల్గా నన్ను చాలా బాధ పెట్టారు. ఏది డైరెక్ట్లీ కాదు, ఇండైరెక్ట్లీ, అది కూడా డాగ్స్ విషయంలో. సో ఆ డాగ్స్ కూడా మనకి కాదు, యాక్చువల్గా స్ట్రీట్ డాగ్స్. ఈ విషయం కూడా మీకు పార్ట్ 1లో నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత అనుకోకుండా వాళ్ళు ఒక మంత్ అలా అయింది, వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అన్న కారణం నాకు ఇంతవరకు తెలియదు, ఎందుకంటే నేను పెద్దగా ఎవరిని పట్టించుకోను. నాకు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేరు కూడా తెలీదు, టు బి ఆనెస్ట్గా చెప్పాలి అంటే. సో నేను ఎవరిని పెద్దగా పట్టించుకోను. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా నాకు తెలియదు, కానీ వెళ్ళిపోయారు. సమస్య అనేది పోయింది. వాళ్ళే ఇల్లు ఖాళీ చేసే, గొడవ లేదు, ఏమీ లేదు, వాళ్ళే వాలంటరీగా వెళ్ళిపోయారు. సో అదొక చిన్న అనుభవం. రెండోది ఏంటి అంటే, ఒకసారి నేను ఇలానే మా ఫ్రెండ్స్ తోటి కలిసి సముద్ర స్థానానికి వెళ్తే, అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు, అండ్ ఆల్సో అందరు ఉన్నారు ఎవరైతే డైలీ అక్కడే ఉంటారో, లైక్ షాపర్స్, అంటే అక్కడ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఏదేదో ఒక చిన్న బండి వేసుకొని తిప్పుతూ ఉంటారు కదా. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైలీ అక్కడే ఉంటారు, డైలీ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారు, అండ్ ఇంకొందరు ఉన్నారు. ఒక కుక్క, నేను ఫోటో పెడతాను వీలైతే, అది స్ట్రీట్ డాగ్. అది కూడా నేను వెళ్ళి ఆడ కూర్చున్నా, వెళ్ళి ఒడ్డు మీద కూర్చుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ వచ్చి ఒళ్ళో పడుకుంది. అసలు ఇట్లా తోస్తుంటే అసలు పోవట్లేదు, అది అలానే వచ్చి పడుకుంది. అక్కడ చాలా మంది ఉన్నారు జనాలు. అది నేను నీళ్ళలోకి వెళ్తుంటే నా వెనకాలే వస్తుంది సముద్రంలోకి. రాకూడదు అలాగా అంటే, అది ఏదో వచ్చో రాదో నాకు తెలీదు, నువ్వు రాకూడదు అలాగా అని చెప్పి నేను ఏదో దాన్ని అలా అంటూ ఇలా వెనక్కి తిరిగి ఇలా చూడంగానే సముద్రంలో నురక వస్తుంది, కానీ అది నార్మల్గా లేదు, న్యాచురల్ ఫార్మేషన్ ఆఫ్ ఫోమ్ కాదు. అది కొద్దిగా ఎలా ఉందంటే, కెమికల్స్ని కానీ ఏదైనా టాక్సిక్ కెమికల్స్ని సముద్రంలో డంప్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ నురగ వస్తుంది చూసారా. అది ఫార్మేషన్ చాలా థిక్గా ఉంటుంది, అండ్ మామూలు నురగ వెంటనే పోతుంది, ఇన్విజిబుల్ అయిపోతుంది. కానీ ఇది అలా లేదు, అలానే వచ్చి ఎంతసేపు అయినా అలానే ఉంటుంది. అసలు ఏంది అని చెప్పి కొద్దిగా అలా పైకి చూస్తే అప్పుడు అదంతా కూడా కొద్దిగా చండాలంగా ఉంది. మా ఫ్రెండ్కి అప్పటికే కాళ్ళు అంతా కూడా జలొచ్చేసాయి. ఈ విధంగా ఉంది. అది నాకు ఎలా అనిపించిందంటే, అది నువ్వు లోపలికి వెళ్ళొద్దు, బయటికి రా అన్నట్టుగా అనిపించింది. అది ఒకవేళ నా వెనక వచ్చి ఉండకపోతే నేను అటు చూసేదాన్ని కాదు, ఇవన్నీ గమనించి ఉండేదాన్ని కాదు. చిన్నదే కదా అనుకుంటే పర్వాలేదు, కానీ అదే గనక ఏదన్నా టాక్సిక్ కెమికల్ లేకపోతే ఇంకోటో స్కిన్ మీద రియాక్ట్ అయ్యి అది చిన్నది కాస్త పెద్దదయ్యి గందరగోళం అయితే కీడించి మేలించను అన్నట్టు, ఏదైనా పెద్దదయ్యి ఉంటే, చిన్నదయ్యింది కాబట్టి పర్వాలేదు, ఒకవేళ పెద్దదైతే అదేమో చెప్పలేం కదా. సో ఆ డాగ్ అనుకోకుండా అది రావడం, మమ్మల్ని సముద్రం లోపలికి వెళ్ళనీయకుండా ఆపడం, ఇదంతా కూడా జరగడం. అండ్ నేనేం చేసి, నాకు సముద్రానికి వెళ్తే ఈ గవ్వలు ఇవి కలెక్ట్ చేయడం అలవాటు. సో నేను నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళా.
ఇది నా వెనకాలే వస్తుంది. మేము ఎక్కడ అయితే అక్కడ ఆగుతుంది, ఎక్కడ మళ్ళీ స్టార్ట్ అయితే అక్కడికి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ అయితే అక్కడ ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటికి నేను వాటికి ఫుడ్ పెట్టలేదు, నేను బిస్కెట్ వేయలేదు, అసలు ఏం చేయలేదు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చి నా ఊళ్ళో పడుకుందో, ఎందుకు నా ఎమ్మడి తిరుగుతుందో నాకేం తెలియదు. ఇది ఏంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి, నా ఫ్రెండ్ కూడా, నేను చెప్పాను కదా కాళీ భక్తుడు, అతను కాళీ సాధకుడు, భక్తుడు కూడా కాదు, విపరీతమైన సాధకుడు. సో న్యాచురల్ గా ఎవరైతే సాధన చేస్తారో, లేకపోతే అది ఒకటి అందరికి, ఏ సాధకులైనా సరే ఈ పక్షులు కానీ జంతువులు కానీ ఇవి వెంటనే డ్రాన్ అవుతాయి. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. రెండోది, అతను కూడా నేను కాలభైరవం చేస్తా ఉన్నప్పుడు అతను ఏమడిగాడు, నేను కూడా చేస్తాను అన్నాడు. అప్పుడు నాకు ఒక కళ వచ్చింది. మేమిద్దరం కలిసి బండి మీద వెళ్తున్నాం, ఒక పెద్ద ఫాగ్ లాంటిది ఏదో వచ్చింది, బండి అతనే డ్రైవ్ చేస్తున్నాడు, మేము కింద పడ్డామంట. ఇది కళ. సో మేము కింద పడ్డామంట. నేను వెంటనే లేచి ఆ ఫాగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నా అంట. మా ఫ్రెండ్ అలానే పడిపోయి ఉన్నాడు. తర్వాత చిన్నగా లేచి వస్తా ఉన్నాడు నా వెనక. నేను టార్చ్ లైట్ వేస్తే అక్కడంతా పుర్రెలు, రక్తం ఇదంతా ఉంది. టార్చ్ లైట్ ఆపేస్తే నార్మల్గా ప్లెయిన్ ఫ్లోర్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో అది నాకు వచ్చిన కళ. నేను అప్పుడు అతనితో అన్నాను, నువ్వు భైరవ సాధన నేను చేస్తున్నాను కాబట్టి చేస్తా, సరే ఏదో ట్రై చేస్తాను అన్నావు, కానీ నువ్వు ఉండలేవు ఇక్కడ అని అన్నా. అంటే పర్లేదు ట్రై చేస్తాను అన్నాడు. అనుకున్నట్టే అది 3 రోజులు కూడా అతనికి వల్ల కాలేదు. అతను విత్డ్రా అయిపోయాడు అతనితో. అదొక విషయం. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు ఈ డాగ్ ఏదైతే ఉందో అది విచిత్రంగా నా వెనకాలే తిరగడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. నేను దానికి ఏం పెట్టలేదు, నా దగ్గర ఏమీ లేని కూడా లేదు. ఏదైనా చూసి వచ్చింది అనుకుంటే అనుకోవచ్చు, అది ఊరికే వచ్చి అసలు పోవట్ల. ఆ ఫోటోలో చూపించినట్టు అది వచ్చి, అది ఇంకా బెస్ట్, యాక్చువల్గా అది పడుకుంది అలా వచ్చి ఒళ్ళో. సో అలాగా అదొక విచిత్రమైన అనుభవం. ఆ రోజు నేను చాలా నవ్వుకున్నాను. ఒకసారి ఇలానే ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్తే ఒక కుక్క, చాలా మంది ఉన్నారు టిఫిన్ చేస్తూ, చాలా మంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని, నా ఫ్యామిలీ ఒకటి లేదు, చాలా మంది ఉన్నారు. అది నేరుగా స్ట్రైట్ గా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి ఇలా చూస్తుంది. నా చేతిలో ప్లేట్ ఉంది కదా, సో చూస్తుంది కదా అని చెప్పి నేను కొద్దిగా దోశ అది తీసి దానికి వేసి, అది కన్న కుక్క, ఆల్రెడీ పిల్లలు పెట్టి ఉంది. అది యాక్చువల్గా తినేసేయాలి, కానీ అది తినలేదు. కనీసం వాసన కూడా అది చూడలేదు. నాకు అలా అలానే చూస్తా ఉంది. ఏంది అలా చూస్తుంది? నేను కుక్కలతో మాట్లాడుతుంటా, మనుషులతో మాట్లాడుతా, అంటే సినిమాలో చూపించినట్టు పిచ్చి కాదు, జనరల్ గా ఎందుకు అలా చూస్తున్నావు అనా, ఏంటి అని అన్నా. ఏంటి అంటే అది అలానే చూస్తుంది. అక్కడ తిను, అది వేసాను అని అన్నా. అది దానికల్లి చూసి మళ్ళీ నాకు అలానే చూస్తా ఉంది. అది ముట్టుకోలేదు, అది నేను పెట్టింది ముట్టుకోలేదు. వచ్చింది, అలానే చూసింది, వెళ్ళిపోయింది. అది ఎందుకు వచ్చింది, ఎందుకు చూసింది, ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు ఇంతవరకు తెలియదు. సో అదొక విచిత్రమైనటువంటి అనుభవం. ఎందుకంటే ఆ రోజు నా పక్కన నా ఫ్యామిలీ ఉంది, చాలా మంది టిఫిన్ చేస్తూ ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని కాదు. అది వచ్చి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు చూసింది, కదలకుండా ఇలానే కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉంది. సో అది ఒక విచిత్రమైనటువంటి అనుభవం నాకు. మీకు పార్ట్ 1లో కూడా చెప్పినట్టుగా, నేను భైరవ టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు, ఇది మీకు చెప్పలేదు పార్ట్ 1, రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు, ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పిందంటే, ఆ రోజు మేము బయలుదేరినప్పటి నుంచి కూడా చాలా ప్రాణాపాయ సంఘటనలు, స్థితిగతులు ఏర్పడ్డాయండి. అవునా? అంటే యమగండ కాలంలో నేను ఎప్పుడైతే ఇంటికి బయలుదేరదాం రిటర్న్ అని అన్నానో, అది యమగండ కాలం అనేది నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే వెళ్దాము అని అన్నానో, అప్పుడు ఒక కుక్క రావడం, నా మీదకి ఎక్కి బురద అది పూయడము, అండ్ అదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక 20 minutes టైం పట్టడము, ఆ 20 minutes అదంతా క్లీన్ చేసుకునే లోపు యమగండ కాలం తప్పిపోవడము, ఆ తర్వాత మేము బయలుదేరడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు, అప్పటిదాకా నా ఫ్రెండ్ డ్రైవ్ చేశారు. నేను చేస్తానని చెప్పి నేను తీసుకుని వెళ్తా ఉంది. అది మరి 6-5:30 కూడా కాదు, పురుగులు రోడ్డు మీద తిరుగుతాయి అనుకోవడానికి. అది ఆల్మోస్ట్ ఒక 3-4కి మధ్యన ఉంటది ఇంచుమించు. అలా ఉంది. నేను వెళ్తూ ఉన్నా, ఒక సడన్ గా ఒక కందిరీగా వచ్చి కరెక్ట్ కంటి మీద టక్కున్నది. అది నా జీవితంలో నేను అంత నొప్పి ఎప్పుడూ అనుభవించలా. అసలు కందిరీకి కుడితే అలా ఉంటుందని నాకు తెలీదు. ఎస్పెషల్ గా ఈ కన్ను, ఇది ఏదైతే ఇవి ఉన్నాయో, ఐలిడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. స్కిన్ అంతా కూడా చాలా పలచగా ఉంటది కదా.
సో అది వచ్చి కరెక్ట్ గా వెళ్ళి అక్కడ కుట్టగానే నాకు ఒక్క నిమిషం ప్రాణం పోయినట్టు. అసలు డ్రైవింగ్ ఉన్నా, పైగా కొద్దిగా అటు ఇటు అయినా కూడా కింద పడతాం, మంచి స్పీడ్ మీద వస్తున్నా, పైగా ఇదంతా కూడా ఉంది. అది వచ్చి టపామని తగలంగానే నాకు ఒక్క నిమిషం ప్రాణం పోయినట్టు అనిపించింది. బండి స్లో చేసి చిన్నగా సైడ్ కాపా. సైడ్ కాపే లోపు నా కళ్ళల్లోంచి ఎలా నీళ్లు వస్తున్నాయంటే, ఆ నొప్పి ప్లస్ ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే నిజంగా నా కంట్లోంచి రక్తం వస్తుందేమో అనుకున్నాను నేను. అలా అనిపించింది నాకు, ఒక్క నిమిషం అలా అనిపించింది. తర్వాత అద్దంలో ఇలా చూసుకోగానే అది కందిరి, ఎర్రటి కందిరిగా అది కుట్టింది, కన్ను వాస్తుంది. సో ఇదంతా జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఇదంతా సైడ్ అంతా నొప్పి ఉంటుంది. అక్కడ కొట్టు వాళ్ళు ఉంటే ఏమైందమ్మా ఏంటి అంటే, అది కందిరి ఏదో పడింది, కుట్టినట్టు అంటే, అది 2 రోజులు 3 రోజుల దాకా వాపు తగ్గదు అది ఇదని అన్నారు. అఫ్కోర్స్ తేనెటీగ కుడితేనే వాపు తగ్గదు 2 రోజులు. నేను మా అమ్మకి చాలాసార్లు కుట్టింది తేనెటీగ, సో నాకు బాగా తెలుసు. ఇంకా కందిరికి కుడితే వాపెట్ట తగ్గిద్దిలే అనుకుని నేను కూడా అనుకున్నా. కానీ విచిత్రం ఏంటంటే 2 గంటల్లోనే వాపు అంతా తగ్గిపోయింది. వాపు కూడా కాదు, నొప్పి అంతా తగ్గిపోయి అసలు వాయలేదు, ఇదంతా వాయలేదు. జస్ట్ అయ్యి మాత్రం కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, వాచింది. ఒక 2 గంటల్లో ఈ పెయిన్ అంతా పోయింది. అయ్యి కూడా అంత స్వెల్లింగ్ లేదు, విచిత్రంగా. దాని తర్వాత నేను నా ఫ్రెండ్, ఎస్పెషల్గా ఈ ఆధ్యాత్మిక విషయాలు ఇలాంటి మాకు గంటలు డిస్కషన్ జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మేము మాట్లాడుతూ ఈ చావు తప్పి కన్నులు లొట్టబోవడం అంటే ఇదేనేమో, మనకు కూడా ఒకసారి ఇలానే కదా అయింది అటు వెళ్ళొస్తా అన్నప్పుడు అప్పుడు నాకు వెలిగింది. ఎందుకు అంటే ఆ రోజు జరిగినవన్నీ సంఘటనలు చూస్తే ఏదో ఒకటి అయ్యి ఉండాలి. ఒకటి కాదు, ఒకటి అన్ని తప్పించుకుంటారా మనిషి అన్నాడు ఒక రోజులో జనరల్గా. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఆ రోజు పెయిన్ ఏదో రాసి పెట్టు, నేను భరించాలి. ఆ పెయిన్ ని అంత పెయిన్ ఇవ్వకుండా ఈ పెయిన్ తోటి అది తీసేసినట్టున్నాడు. అంటే అది అనుభవించు నొప్పే. కాకపోతే వారం రోజులు అనుభవించడానికి ఒక 2 గంటలు అనుభవించడానికి తేడా ఉంటుందా? అదే కాలభైరవుడి అనుగ్రహం అంటే. సో అది శివుడు కూడా అదే చేస్తాడు. నీకు ఒకటి ఏదైనా పెద్ద జరగాలి అని ఉంటే అది జరిగేలా చేస్తాడు, కానీ దాని ఇంపాక్ట్ అనేది తగ్గిస్తాడు. సో ఇదే విషయం ఆ రోజు నాకు జరిగింది కూడా. నాకు తర్వాత అర్థమైంది, ఓకే ఇది కూడా ఆయన చేసినటువంటి ఆయన లీలల్లో ఒక భాగం అన్నట్టుగా. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు 10 లక్షల వ్యూస్ వచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎందుకు అంటే ఛానల్ మానిటైజేషన్ కాలేదు. నేను ఇది వ్యూస్ కోసం అస్సలే చెప్పట్లేదు, ఓకే. అండ్ ఒకవేళ నేను కావాలని చెప్తున్నా అనుకున్నా, వీళ్ళందరూ కావాలని చెప్పరు కదా. సరే వీళ్ళ పేర్లు ఎందుకు, కానీ ఈయన చెప్తున్నారు ఏంటి అంటే, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మెనీ మిరాకిల్స్ డ్యూ టు బాబాస్ గ్రేస్. నౌ హీ ఈస్ గైడింగ్ మీ టువర్డ్స్ మా కాళీ. రెండోది, నేను డైలీ కాలభైరవుడి అష్టకం చదువుతున్నా. పౌర్ణమి అష్టమి తేదీ దీపం పెట్టడానికి వెళ్తూ ఒకసారి ఆఫ్టర్నూన్ వెళ్ళాను. టెంపుల్ దగ్గర ఎవరు లేరు. నేను దీపానికి కావాల్సినటువంటి అన్ని తీసుకొని వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక కోతి ఉంది, నన్ను బెదిరిస్తుంది. నాకు భయం వేసింది. ఏం చేయాలనుకున్నా కూడా నాకేం అర్థం కావడం. మనసులో కాలభైరవ అని తలుచుకుంటున్నాను అంతే. అసలు ఆ కోతి కాలభైరవ టెంపుల్లోకి ఒకసారి అలా తొంగి చూసింది అంతే. ఏం కనపడిందో నాకైతే తెలియదు, కానీ ఒకసారి భయపడి మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకొని వచ్చేసాను. నాకు ఇది ఒక అనుభవం. కాలభైరవుడుని నమ్మడం ద్వారా ధైర్యం, శత్రువుల నాశనం జరుగుతుంది. ఈవిడేమంటున్నారంటే, మ్యామ్ ఐమ్ స్టేయింగ్ ఇన్ పంచాయతీ అపార్ట్మెంట్స్ అంట, ఓకే. ఈ బిసైడ్ కాలభైరవ టెంపుల్ లో ఉండేవాళ్ళంట వీరు. అయితే నేను రెగ్యులర్ గా మార్నింగ్ కాలభైరవుని నేను విపరీతంగా నమ్మాను. ఈయన నమ్మడం వల్ల నా జీవితం డ్రాస్టికల్లీ చేంజ్ అయింది. మా హస్బెండ్ కి కాలు యాక్సిడెంట్ జరిగింది. ఏ డాక్టర్ కూడా హెల్ప్ చేయలేకపోయారు, ఆపరేట్ చేయలేకపోయారు. అయితే నేను ఒకసారి కాలభైరవ హోమం చేయించుకున్నాను. అండ్ కాళీ టెంపుల్ కి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అనుకోకుండా ఇమీడియట్ గా ఒక డాక్టర్ని అప్రోచ్ అవడము, అండ్ వాళ్ళు అగ్రీ చేశారంట ఆపరేట్ చేయడానికి. మిగిలిన డాక్టర్స్ ఎవరు కూడా అగ్రీ చేయలేదంట, ఈవిడ చేశారంట. డాక్టర్స్ అగ్రీ చేశారు. ఉదయం 10కి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి సాయంత్రం 7:40కి బయటకు తీసుకొచ్చారంట. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఆయన చాలా అద్భుతంగా నడుస్తున్నారు మళ్ళీ అనేది కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు. పొద్దున్నే లేచి ముందు కాలభైరవుణ్ణి చూస్తూ ఉంటారంట ఈవిడ. కాలభైరవుణ్ణి ఎంతో
ప్రేమతో ఆరాధిస్తున్నానని చెప్తున్నారు ప్రతిరోజు. ఆయన ఖచ్చితంగా నా ప్రాబ్లమ్స్ అన్నిటిని వింటారు. నాకు ఏదైనా సమస్య వస్తే నేను ఆయన వైపు చూసి నా సమస్యలన్నిటిని కూడా చెప్పుకుంటాను. ఆయన ఖచ్చితంగా వింటున్నాడు, ఆయన ఎప్పుడు నా చుట్టూనే ఉంటారు అనేది ఈవిడ చెప్పారు. ఇది నేను చెప్పమంటే చెప్పలేదు కదా. సరే, ఎన్నో మిరాకిల్స్ కాలభైరవుడు నాకు తెలిసిన వాళ్ళు కానీ నా బంధువులు కానీ ఎవరు పూజ చేయడం అనేది చూడలేదు, కానీ ఆయన్ని నమ్మడం, ఆయన్ని పూజించడం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే కాలభైరవుని పూజించడం మామూలు విషయం కాదు. ఈవిడ కూడా నేను చెప్పమంటే ఈ కామెంట్ నేను పెట్టమంటే పెట్టలేదు. ఓకే, ఈవిడికి ఎలాంటి ఉపయోగం ఉంది చెప్పండి కామెంట్ పెట్టడం వల్ల? ఇప్పుడు ఈవిడికి వ్యూస్ వస్తాయా, లేకపోతే ఇంకోటి వస్తుందా, లేకపోతే ఇంకేమైనా వస్తాయా, ఇంకెవరైనా వస్తారా? ఎందుకు మీరు అనవసరంగా? సరే, నెక్స్ట్, మీకులాగా నాకు చిన్నప్పటి నుంచి సునకాలు అంటే చాలా ఇష్టం వల్ల భైరవుని 6 years బ్యాక్ ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా జీవితం ఏం బాలేదని, సమస్యలు వస్తున్నాయి ఏంటి అని అడిగితే ఆ పంతులు గారు కాలభైరవ సాధన చెయ్యాలన్నారు. సరే అని ఫస్ట్ టైం నేను కాలభైరవ గుడికి వెళ్ళాను, కానీ నాకు చాలా భయం వేసింది. బాబాయ్ నేను మానేద్దాం అని అనుకున్నాను. అప్పుడు ఎంత ఆగినా భైరవుడు ఏదో ఒకలా నా దగ్గరకు వస్తుంది. మా ఇంట్లో అలా కులదైవం లాగా ఉండిపోయాడు. ఆ సిచ్యువేషన్ లో కూడా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే ఫాస్ట్ గా ప్రొటెక్ట్ చేస్తాడు నా భైరవుడు. ఇది కూడా నేను చెప్పమంటే వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఇంకొక ఆవిడ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఒక హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యేటువంటి దారిలో ఒక పెద్ద గుడి ఉంది, దర్శనం చేసుకుని వెళ్దామని ఆపారు. అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, దాదాపు అందరు దేవుళ్ళు గుళ్ళల్లో ఉన్నారు. నేను అందరినీ దర్శనం చేసుకొని కాలభైరవుని కూడా దర్శనం చేసుకున్నాను. చివరిగా ఒక శివాలయంలో తీర్థం తీసుకోవడానికి లైన్ లో వెళ్తుండగా ఆ తీర్థం ఇచ్చేటువంటి పంతులు గారు, అమ్మ ఇలా పక్కకుండు, నీకు విషయం చెప్పాలి అని అన్నాడు. చెప్పండి స్వామి అని అన్నాను. నేను 7 నెలల క్రితం మా కాలభైరవుడి 10 చిత్రపటాలు ఫ్రేమ్ కట్టించానమ్మా. నేను నా బంధువులు మరొక పంతుళ్ళు అలా అందరికీ ఇవ్వగా ఒకటే పటం మిగిలింది, అలా ఉండిపోయింది. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేకపోయాను, అది నీ కోసమే ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలకు తెప్పిస్తాను, ఇంట్లో భద్రంగా ఉంచాను, కాస్తుండి వెళ్ళిపోవద్దు అని చెప్పి పరుగున వెళ్ళాడు. మరో అబ్బాయిని ఇంటికి పంపించి మిగతా వారికి తీర్థం ఇవ్వడం మొదలు పెట్టాడు. అది సాయంకాలం వేళ. ఆ రోజు నాతో పాటు 50 మంది బస్సులో నుంచి దిగి గుడిలోకి వెళ్ళాను. మరే ఒక్కరితో కూడా ఆయన మాట్లాడాడు, నన్ను వెళ్ళనివ్వడము లేదు. ఒక్కసారి ఆ పిల్లాడు తెచ్చిన కవర్ తీసుకొని కాలభైరవుని చూసి, నన్ను చూసి, నీకోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను అని నా చేతిలో పెట్టాడు. నేను ఆ ఫోటో చూడగానే ఎంతో తన్మయత్వం చెందాను. ఇవన్నీ ఎవరు నేను చెప్తే చెప్పలేదు. అప్పటి నుంచి నేను కాలభైరవుడు వేరు కాదు, నన్ను అన్ని వేళలా రక్షిస్తూ నన్ను కాచుకొని ఉన్నాడు నాతో. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీరు ఒక నార్మల్ ఆర్డినరీ ఎక్స్పీరియన్సెస్ అని పిలుచుకుంటే నేను ఏమి చేయలేదు. ఖచ్చితంగా రీసెర్చ్ చేసి ఉంటాను, లేదా అనుభవపూర్వకంగా అయినా సరే తెలుసుకుంటాను. ఆ రెండు చెయ్యకుండా నేను ఏది కూడా మాట్లాడను. ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటి అంటే, నా కర్మ, నా జాతకం, నా గ్రహస్థితిగతులు మీకు తెలియనప్పుడు అనవసరంగా మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిక్వెస్ట్ యూ, మీకు ఇష్టం లేకపోతే జస్ట్ క్లోజ్ ద వీడియో అండ్ గో అవే, అంతే. అంతకు మించి ఏం లేదు. మీరు నమ్మే సిద్ధాంతం ఏదైతే మీ బిలీఫ్ సిస్టమ్ ఉందో అలానే ఉంటుంది, అదే పాత్రలో ఉంటుంది, అలానే జరుగుతుంది అనుకుంటే అంతకంటే గుడ్డి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కర్మ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికి ఒకే దారి అనుకోవడం చాలా తప్పు. ఓకే, మీకు మీ జీవితంలో జరిగిన నాకు పెద్ద ఏమీ అనిపించదు, నా జీవితంలో జరిగిన మీకు అనిపించకపోవచ్చు, అది మీ అభిప్రాయాన్ని వెల్లడించడంలో తప్పులేదు. కానీ అవహేళన చేయడం అనేది చేయమాకండి. ఎందుకంటే ఇది నా అనుభవాన్ని అవహేళన చేసినట్టు కాదు, అది ఆయన్ని చేసినట్టు. ఆయన్ని చేస్తే ఆయనే చూసుకుంటాడు, నాకేమైంది, నాకు ఇబ్బందిగా లేదు. సో అది విషయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పార్ట్ 3, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా మంది స్టోరీస్ షేర్ చేసుకుని ఉన్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి. నాది కూడా ఇంకొక అనుభవం ఉంది. ఇవన్నీ కూడా ఒక్క వీడియోలో చెప్పడం అనేది జరిగే పని కాదు. పార్ట్ 3 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పార్ట్ 3 అని. నేను ఖచ్చితంగా పార్ట్ 3 కూడా చేస్తాను. ఈసారి నా అనుభవం మాత్రమే కాదు, మన సబ్స్క్రైబర్స్ అనుభవం కూడా దాంట్లో ముఖ్యమైనటువంటి
ప్రప్రదమైనటువంటి స్థానం ఇస్తూ ముందు వాళ్ళకి చెప్పిన తర్వాత నా దాని దగ్గరకు వస్తాను. సో అది విషయం. అండ్ మీరందరూ కాలభైరవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో దయతోటి ప్రవర్తిస్తారని, ఆయన అనుగ్రహంతో బ్రహ్మాండంగా బతుకుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.